జార్జియాలో ఎంబీబీఎస్ చదవడం అనేది రీసెంట్ గా మన నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు కూడాను డైరెక్ట్ గా ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ జార్జియా ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ యూకే అని కూడాను ఒక పబ్లిక్ నోటీస్ అఫీషియల్ గా ఎంబసీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఇండియాలో ఎంబీబీఎస్ ప్రకారంగా ఇప్పుడు మనకు అంతకు ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు యూనివర్సిటీస్ కి అబ్రాడ్ లో ఉన్న యూనివర్సిటీస్ కి ఎంబీబీఎస్ చదువు చెప్పే యూనివర్సిటీస్ కి ఒక గుర్తింపు అనేది ఇచ్చేవాళ్ళు, రికగ్నేషన్ ఇచ్చేవాళ్ళు ఎంసీఏ ఉన్నప్పుడు. ఎన్ఎంసీ వచ్చినాక అటువంటి యూనివర్సిటీస్ ఏమీ లేవు. మీరు చదవాలి ఎంబీబీఎస్ అనుకుంటే అకార్డింగ్ టు ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తో చదువుకోవాలి. అంటే సిలబస్ అకార్డింగ్ టు ఇండియన్ సిలబస్ అయి ఉండాలి. అండ్ వెన్ కమింగ్ టు కోర్స్ డ్యూరేషన్ లో మనకు మినిమమ్ 4.5 years ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్, అంటే 5.5 సంవత్సరాలు మినిమం ఎడ్యుకేషన్ విత్ ఇంటర్న్షిప్ అనేది ఉండాలి. అండ్ దానితో పాటు ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ ఎంబీబీఎస్ అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవ్వాలి. అండ్ దానితో పాటు అక్కడ లైసెన్స్ కి ఎలిజిబిలిటీ ఉండాలని చెప్పేసి అఫీషియల్ గా మన నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఒక అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని 100% సాటిస్ఫై చేస్తున్న దేశం జార్జియా. అది ఎలా అంటే మేడం, కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 6 years కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అంటే మనకు ఇండియన్ నామ్స్ ప్రకారంగా 4.5 years ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్ ని సాటిస్ఫై చేయడం జరిగింది. అండ్ దానితో పాటు సేమ్ సిలబస్ అకార్డింగ్ టు ఇండియా. ఎందుకంటే దానికి ముందే మనం ఇంతకు ముందు అనుకున్నది ఎంబీబీఎస్ అక్కడ చదువుకుంటే ఇండియా అండ్ యూకేలో ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉన్నట్టే అని చెప్పేసి జార్జియా ఎంబీబీఎస్ గురించి. దాన్ని కూడా 100% సాటిస్ఫై చేస్తున్న దేశం జార్జియా.